నిండ చేరి వసింపు నా జీవమంతయు నీతో నిండ చేరి వసింపు. ప్రియమైనటువంటి దేవుని పిల్లల, దేవుని జ్ఞాన రహస్యము అనేది మన యొక్క అంశం. దేవుని యొక్క జ్ఞానము ఎవరికి అర్థము కానిది, ఎవరు అర్థము చేసుకోలేనిది. కనుక ఆయన జ్ఞానం ఎంతది అంటే ఊర్ధ్వ మండలం అంత ఉన్నతమైనది, ఆకాశం అంతా ఉన్నతమైనది, సముద్రం అంతా ఉన్నతమైనది, కొలవలేనటువంటి గొప్ప జ్ఞానము. కనుక మనకైతే కొంచెం లిమిటేషన్ ఆఫ్ ది నాలెడ్జ్ మాత్రమే ఉంది. మనకు ఒకటి తెలిస్తే ఒకటి తెలీదు. ఒకటే తెలుసు అందరికీ. ఏ సబ్జెక్ట్ అంటే ఆ సబ్జెక్టు తెలుసు, కానీ అన్ని సబ్జెక్టులు తెలుస్తాయా? తెలీదు. సర్వజ్ఞుడు అంటే సర్వము ఎరిగిన వాడిని ఏమంటారు చెప్పండి? జంతు జ్ఞానము, పక్షి జ్ఞానము, కాల జ్ఞానము. ఏం చెప్పండి? ఈ జ్ఞానములకు అన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు? దేవుడే. సకల జ్ఞానములకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు? దేవుడే. కనుక అటు దేవదేవుని యొక్క జ్ఞానము అనంతమైనది, ఎప్పటికీ కూడా ముగింపు అనేది ఆ జ్ఞానానికి లేదు. కనుక అటువంటి అనంత జ్ఞానం అయినటువంటి దేవుడు తన జ్ఞానము చేత మనల్ని కలుగు చేస్తాడు అని అనుకుంటాడు. ఏ జ్ఞానం చేత అంటండి? ఈ సకల లోకాలు దేవుడు ఆయన యొక్క ఆయన లక్షణాలన్నిటిని ఉపయోగించి చెయ్యాలి అని ఒక ఊహాజనితంగా దేవుడు ఏం చేశారు? ఒక పిక్చరైజేషన్, ఒక డెమోగ్రాఫిక్ అనే ఒక డెమో పిక్చర్ అనేది క్రియేట్ చేసుకున్నట్టుగా మనం అందరం కూడా ఆయన డెమో పీస్ అన్నమాట. ఎవరు చెప్పండి? అసలు లోకాని కోసము డెమో అనేది ఇప్పుడు 6000 సంవత్సరాలు మానవ జీవితం ఏదైతే నడుస్తుందో, దిస్ ఈజ్ ఆల్ కాల్డ్ డెమో. మళ్ళీ ఎప్పుడు రియల్ పిక్చర్ వస్తుందంట? ఇదంతా ఛాయాచిత్రం. ఈ ఛాయాచిత్రంలో మనం వచ్చాం. మనం మళ్ళీ గెలిస్తే ఎక్కడికి వెళ్తాము? 1000 ఏండ్ల పరిపాలన రాజ్యంలో క్రీస్తుతో పాటు మళ్ళీ ఆయన రాజ్యంలోనికి తిరిగి వస్తాం. ఇది నిజమైనటువంటి జ్ఞానం యొక్క ముఖ్యమైనటువంటి విషయం. మనం అందరం కూడా ఈ లోకంలో తాత్కాలికులమే కానీ నిజమైనటువంటి స్థిరస్థాయిగా ఉండే వాళ్ళము కాదు. అంటే మన కాలము, మన జీవితము దేవుడు ఎలా లెక్కించాడంటే గడ్డి పువ్వుతో సమానంగా పోల్చాడు, నీటి బుడగతో సమానంగా పోల్చాడు. అంటే అర్థం ఏంటి? నీటి బుడగ లాంటి జీవితం, గడ్డి పువ్వు లాంటి జీవితం. పువ్వు పుష్పించి ఎలాగైతే రాలిపోతుందో, ఈ పుష్పించి రాలిపోయే పరిణామంలో జరిగినటువంటి ఆ నిజమైనటువంటి దైవత్వం ఏదైతే నీలో ఉందో అదే నిన్ను బ్రతికించి ఎక్కడ తీసుకెళ్తుంది? దేవరాజ్యంలోనికి తీసుకుని వెళ్తుంది. ఆ రాజ్యంలోకి తీసుకొని వెళ్ళాలి అంటే నీవు ఆ రాజ్యాన్ని అర్హత కలిగి పనిచేయాలి. ఆ రాజ్యం కొరకు ఆయన చిత్తమును ఏం చేయాలా? నెరవేర్చవలసిన వారమైన ప్రభు అంటారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప నా తండ్రి యొద్దకు ఎవరు కూడా చేరు. తండ్రి యొద్దకు చేరుకున్న వారు సేఫ్, తండ్రి యొద్దకు చేరని వారు ఏం చెప్పండి? అన్సేఫ్. మనం ఎవరైనా చచ్చిపోయినా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాం అనుకోండి, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అనుకుంటాడు. ఒకవేళ దేవుడి దగ్గరికి వెళ్ళకుండా సాతాను కోసం నిర్వహించబడినటువంటి లోకంలోకి వెళ్ళాం అనుకోండి, ఏమైనట్టు? మనము నరకానికి వెళ్తే ఏమైనట్టు? నాశనానికి గురైనట్టు. ప్రభు అంటారు కదా, నేను చూపించే మార్గం ఇరుకు మార్గం. చూపించే మార్గం ఏం చెప్పండి? ఇరుకు మార్గం అంటే జ్ఞానం నేర్చుకునే మార్గం, తెలివిగా వ్యవహరించే మార్గం. చాలా సందర్భాల్లో మనం చెప్తూ ఉంటాం, బాగా ఇరుగ్గా ఒక బ్రిడ్జ్ ఉందనుకోండి, ఆ బ్రిడ్జ్లో ఏం చేస్తారు? జాగ్రత్తగా వెళ్ళండి. ఏమంటారు? బ్యాలెన్స్డ్గా వెళ్ళండి అంటారు లేదా? బ్రిడ్జ్ ఏంటంటే ఊగుతుంది, ఇలా ఊగుతుంది. ఎప్పుడు తెగిపోద్దో కూడా, ఎప్పుడు పడిపోద్దో కూడా తెలియదు. కిందేమో ఏముంది? అగాధం అనేది ఉంది. అందుకని ఏం చేయమంటున్నారు? బ్రిడ్జ్ మీద నడిచే వాళ్ళు ఒక్కొక్కరు వెళ్ళండి, చక్కగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి అని ఎలాగైతే చెప్తారో అలాగే దేవుడు కూడా ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తారు. ఆ బ్రిడ్జ్ ఎక్కడి నుంచి? భూలోకం నుండి పరలోకంలో నిచ్చెన లాంటి బ్రిడ్జ్ అన్నమాట. ఈ బ్రిడ్జ్ ఏం చెప్పండి? నిచ్చెన లాంటి బ్రిడ్జ్. ఈ నిచ్చెన లాంటి బ్రిడ్జ్లో నువ్వు పైకి ఎక్కుతున్న కొలది నీకు కింద చూస్తుంటే ఏం కనిపిస్తుంది? కళ్ళు తిరుగుతూ ఉంటాయి, భయం వేస్తుంది అన్నమాట. అవునా కదా? హైట్ ఫోబియా అంటారు దీన్ని. ఆ హైట్కి వెళ్ళిపోయిన తర్వాత కింద చూసేసరికి ఏమవుతుంది? కళ్ళు తిరుగుతూ ఉంటాయి. కనుక అలాంటి స్థితి ఉండకూడదంటే ఏం చేయాలా? నువ్వు కిందకు చూడకూడదు, పైకే చూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకొంచెమే ఉంది, ఇంకొంచెం ఉంది, ఇంకొంచెం ఉంది అని ఏం చేయాలా? ఎక్కుంటా పైకి చూసుకుంటూ వెళ్ళేవాడికి భయం ఏమీ ఉండదు. కిందకు చూసేవాడికి ఏం చెప్పండి? భయము, ఆందోళన, పడిపోయే స్థితి. కళ్ళు తిరిగిపోయి ఏం చేస్తాడు? మొత్తం వదిలేసి జమాలను పడిపోతూ ఉంటుంది. చూడండి, రంగుల రాట్నాలు వస్తుంటాయి, ఇలాగా సర్కిల్లో ఏం చేస్తుంటాయి? తిరుగుతూ ఉంటాయి. ఏంటంటే జైంట్ వీలర్ అన్నమాట. ఈ జైంట్ వీలర్ ఎక్కినోడికి
కూర్చున్నప్పుడు సరదాగా ఆగినప్పుడు బాగానే ఉంటుంది. అది ఇలా తిరిగి ఇలా పడిపోతుంటుంది చూసారా, ఆ టైంలో గుండె ఇలా జారిపోతూ ఉంటుంది. ఏమవుతుంది చెప్పండి? అంటే హార్ట్ పేషెంట్ అంటే చచ్చిపోతాడు, లేకపోతే పేషెంట్స్ ఏమవుతాడు, వదిలేస్తాడు, పడిపోతాడు. చాలా సందర్భాలు అలాంటి జరిగిన పరిణామాలు కూడా మనము చూస్తూ ఉన్నాం. కనుక హైట్ అనేది వెళ్తున్నట్టు అంటే అలాగే మన జీవితంలో దేవుని మార్గంలో వెళ్తున్నప్పుడు సాతాను సంబంధించిన దాన్ని కానీ, భూలోక సంబంధించిన వాటి వైపు కానీ, లోక సంబంధమైన వాటి వైపు కానీ ఏం చేయకూడదు, మీరు చూడకూడదు. చూసావా అంటే పడిపోతాం, చూసావా ఆకర్షిస్తాయి, చూసావా గ్రావిటేషనల్ పవర్కి ఏమైపోతారు, కిందకి పడిపోతూ ఉంటాయి. కనుక ఈ భూలోకంలో ఉన్నటువంటి గ్రావిటీ ఏంటి అంటే ద సింపుల్ గ్రావిటీ ఉందన్నమాట. ప్రతి మనిషికి ఏమని చెప్పండి, ఈ 5 ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయి, ఈ ఇంద్రియాలంట దేవుని వైపు చూసినంత వరకు దేవుని దగ్గరికి వెళ్ళే మార్గం అయితే ఉంటుంది. ఈ ఇంద్రియాలు ఎప్పుడైతే మనం నిగ్రహించుకోలేమో దెన్ వాటి ఏ గ్రావిటీకి గురవుతాయి అంటే సిన్ఫుల్ గ్రావిటీకి గురవుతాయి, సాతాన్ గ్రావిటీకి గురవుతాయి, చీకటి గ్రావిటీకి గురవుతాయి. అప్పుడు ఏమవుతుందంటే చీకటిలోకి మనం ఆకర్షిస్తూ ఉంటుంది. ఇద్దరు ఆకర్షిస్తున్నారు మనని, ఒకటి దేవుడు ఆకర్షిస్తాడు, రెండు సాతాను కూడా మనం ఏం చేస్తుంది, ఆకర్షిస్తుంది. కనుక సాతాను ఆకర్షణలో పడిపోయిన వాడు లేవటం కష్టం. వాడి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పడిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బయటికి రావాలంటే మనకు బలం అనేది సరిపోదు. ఇప్పుడు చూడండి, నీకు ఇనుము కవచం వేసేసి మ్యాగ్నెటిక్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంతెందుకు ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్స్ గట్రా చేస్తుంటారు, అక్కడికి ఏమి ఉండకూడదు, ఇనుము కానీ సంబంధించినటువంటి లోహాలు ఏవైనా కానీ ఉంటే లాగేస్తుంది అని. కనుక అలాంటి టైంలో వాళ్ళు ఏం చేస్తారు, ముందే బయట అన్నీ కూడా తీసేసి పెట్టేసి లోపల రమ్మంటారు. కనుక అలాగన మనిషి జీవితంలో కూడా ఈ యొక్క శరీరంలో ఏముండాలి అంటే భక్తి, ప్రార్థన, విశ్వాసము, దేవుని వాక్య భయము, దేవునితో సంబంధ బాంధవ్యం, దేవునితో సహవాసము అనేది నీలో ఉన్నప్పుడు నీవు